హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి సాటర్డే అనమాట. అండ్ ఇక్కడ సరియర్ సిటీ ఉంటుంది వాన్కవర్ దగ్గరలో. అక్కడ వచ్చేసి మనకి ఒక ఈవెంట్ ఉంది, లైక్ టేస్ట్ ఆఫ్ ఇండియా. సో ఇట్స్ అన్ ఇండియన్ ఈవెంట్. అండ్ ఈవెంట్ ఏంటిదంటే బేసిక్గా మనకి ఎగ్జిబిషన్ లాగా, లైక్ మనకి జనరల్గా హైదరాబాద్ ఎగ్జిబిషన్లో ఎట్లా అయితే చాలా ప్రోడక్ట్స్ అట్లా అమ్ముతారో అట్లా స్మాల్ కైండ్ ఆఫ్ ఎగ్జిబిషన్ అనమాట. సో ఇవాళ సాటర్డే. అండ్ ఇప్పుడు చూద్దాం వెళ్ళి ఆ టేస్ట్ ఆఫ్ ఇండియా అనే ఎగ్జిబిషన్లో ఏమేమి ఉంటుంది, మన ఇండియన్ ఫుడ్ ఐటమ్స్ ఏముంటాయి, మన ఇండియన్ ప్రోడక్ట్స్ ఏమి అమ్ముతారు. సో ఆల్మోస్ట్ మన ఇండియన్స్ అందరు వస్తారు కాబట్టి కైండ్ ఆఫ్ స్మాల్ ఇండియన్ ఈవెంట్ అనమాట. సో ఇప్పుడు నేను ప్రజెంట్ అబట్స్ఫర్డ్లో ఉన్నా. ఇక్కడ నుంచి సరి మనకి 1 hour డ్రైవ్. సో మనకు వచ్చేసి ఒక 1 hour ట్రావెల్ చేయాలి ఇప్పుడు. అండ్ ఇప్పుడే నేను స్నానం కూడా అంతా చేసేసిన, రెడీ అయిపోయినా. అండ్ ఇప్పుడు ఒక 15-20 minutesలో స్టార్ట్ అయిపోవాలి. సో అక్కడికి వెళ్ళి చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం ఏముంది అసలు అక్కడ. కొంతమంది ఇండియన్ స్పాన్సర్స్ ఉన్నారంట, రెస్టారెంట్స్ వాళ్ళు కొత్తగా ఓపెన్ చేసుకున్న వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకుంటున్నారంట, ఫుడ్ డెమో ఉందంట. చూద్దాం. సో లెట్స్ గో దేర్ అండ్ ఎక్స్ప్లోర్. సో ఇప్పుడే స్నానం అయిపోయింది అండ్ ఇక స్టార్ట్ అయిపోవడం. సో గైస్, టైం 3:20 అవుతుంది అండ్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము. అండ్ జాకెట్ తీసుకున్నా, బాగా ఎండ ఉంది బట్ స్టిల్ జాకెట్ ఎందుకు తీసుకున్నా అంటే ఇక్కడ వెదర్ మనం ప్రెడిక్ట్ చేయలేము, మళ్ళీ ఈవినింగ్ చలి పెట్టచ్చు. సో సేఫ్టీకి జాకెట్ తీసుకున్నా. బట్ ఎండ మాత్రం చాలా ఉంది, టూ మచ్ సన్నీగా ఉంది వాళ్ళ. సో చూడొచ్చు కదా, ఎండ అనేది బాగుంది. ఇంకా మధ్యాహ్నం చాలా ఎక్కువ ఉండే ఎండ, బట్ ఇప్పుడు 3 o'clock అయింది కాబట్టి కొంచెం తగ్గింది. బట్ స్టిల్ అరౌండ్ టెంపరేచర్ మాత్రం లైక్ 26 ఉంది. బట్ ఉబ్బరం అనేది అయితే చాలా ఉంది. అండ్ నాకు తెలిసి లైక్ సన్సెట్ కూడా అరౌండ్ నైట్ 9:30 or 10కి అవుతుందేమో. నిన్నైతే మనకి సన్సెట్ నైట్ 9:30కి అయింది. అండ్ ఇవాళ కూడా నా గెస్ట్ ప్రకారం 9:30 or 10కి అవ్వచ్చు సన్సెట్. సో ఇది గైస్ వెదర్ ఇట్లుంది. బట్ స్టిల్ ఈవినింగ్ చలి పెడుతుంది కాబట్టి మనం జాకెట్ కూడా తీసేసుకున్నాము అండ్ ఇక స్టార్ట్ అయిపోవాలి. సో ఇప్పుడే అబట్స్ఫర్డ్ నుంచి స్టార్ట్ అయినాము. అండ్ ఈ రోడ్ మనని అబట్స్ఫర్డ్ మెయిన్ రోడ్ తీసుకెళ్తుంది. అండ్ అక్కడ ట్రాన్స్ కెనడా తీసుకుంటాము. అక్కడ హైవే ఎక్కేసి మనము సరీలో ఎగ్జిట్ తీసుకుంటాము. అండ్ సరీలోనే ఈవెంట్ అవుతుంది అనమాట. సో నేను మళ్ళీ ట్రాన్స్ కెనడా వెళ్ళే ముందు మళ్ళీ ఆ క్లిప్ తీసుకుంటాను, ఎందుకంటే ఇది సేమ్ స్ట్రైట్ రోడ్ అండ్ మీకు కూడా బోర్ వస్తుంది ఇదే కంటిన్యూస్గా చూస్తూ ఉంటే. సో ఇదే ట్రాన్స్ కెనడా హైవే అనమాట. మనము సుమాస్ అనే ఎగ్జిట్ ఉంటుంది ఇక్కడ సుమాస్లో ఎక్కినాం ఈ హైవే. అండ్ బేసికలీ సుమాస్ ఏంటంటే ఇటు నుంచి కూడా యూఎస్ బార్డర్ క్రాస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి అరౌండ్ 60 kilometers ఉంటుంది ఈసారి. ఆల్మోస్ట్ నా ప్రతి వీడియోలో మీరు ట్రాన్స్ కెనడా చూస్తుంటారు. ఆల్మోస్ట్ కాదు, ప్రతి వీడియోలో ట్రాన్స్ కెనడా ఉంటుంది. ఎందుకు అంటే ఈ ట్రాన్స్ కెనడా హైవే ఏంటిదంటే వాన్కవర్ మధ్యలో సరీ, లాంగ్లీ, అబట్స్ఫర్డ్, చిల్లీవాక్, హోప్ ఇట్లా మొత్తం కనెక్ట్ చేస్తుంది అనమాట. సో దానివల్ల ప్రతి వీడియోలో ఇప్పుడు ట్రాన్స్ కెనడా హైవే అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మనము వాన్కవర్ వెళ్ళాలన్నా ఎటు వెళ్ళాలన్నా ఖచ్చితంగా ట్రాన్స్ కెనడా హైవే అనేది తీసుకోవాలి. ఇంకోటి లవ్ ఇట్ హైవే అని ఉంటుంది. అండ్ అది కూడా లైక్ వాన్కవర్ని అబట్స్ఫర్డ్ని కనెక్ట్ చేస్తుంది. బట్ అందరూ మాత్రమే ట్రాన్స్ కెనడా ప్రిఫర్ చేస్తారు. అండ్ ఇది చూసి ఇటు 2 lane అటు 2 lane కనిపిస్తుంది. అండ్ ఇది కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు, మొత్తం దీన్ని 8 lane హైవే చేస్తున్నారు ఇంకో 2-3 monthsలో. సో ఇక నెక్స్ట్ డైరెక్ట్ ఈవెంట్కి వెళ్ళి మళ్ళీ వీడియో తీస్తా. సో లైక్ సేమ్ బోరింగ్ ఇదే హైవే ప్రతి వీడియోలో చూస్తూ ఉంటారు కాబట్టి నెక్స్ట్ డైరెక్ట్ ఈవెంట్లో వెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేస్తాం బ్లాగ్. సో డైరెక్ట్ అక్కడికి వెళ్ళి వీడియో తీద్దాం అనుకున్నా. బట్ ఇక్కడ చూస్తే అక్కడ రోడ్ ఎక్స్టెండ్ అవుతుంది కదా, అది వీడియోలో చూపిద్దామని మళ్ళీ ఫోన్ ఆన్ చేసిన. అక్కడ ఆ రోడ్ అంతా ఇంకా యాక్సెస్ ఇవ్వలేదు మనకి. అటేమో ఇటు ఈస్ట్కి వెళ్ళే వెహికల్స్ అండ్ ఇటు అన్ని వెస్ట్కి వెళ్ళే వెహికల్స్. సో ఇదంతా 1 side అవుతుంది. అండ్ అక్కడ కన్స్ట్రక్షన్ అయినాక అదంతా 1 side అవుతుంది హైవే. అండ్ ఈ మిడిల్లో అంతా గ్యాప్ అట్లనే ఉంటుంది. సో ఓవరాల్ అక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది అనమాట హైవే ఆఫ్టర్ కన్స్ట్రక్షన్.
గైజ్ సరీకి వచ్చినాము. సరీ సెంట్రల్ సిటీ మాల్ అంట, ఇది నా వెనకాల ఉన్నది. అండ్ మన ఈవెంట్ అక్కడ ఉంది. ఓకే, సో ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. అక్కడ కనిపిస్తుంది ఆ బ్లూ బిల్డింగ్, అది సరీ సెంట్రల్ సిటీ మాల్. ఇదంతా ఇక్కడనే సెల్లర్లో కార్ పార్క్ చేసేసినాము. చేసేసి అక్కడ ఆపోజిట్లో ఉంది కదా, అక్కడ టెంట్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ టెంట్స్లో మనకి ఈవెంట్ అవుతుంది. అండ్ సో అక్కడికి వాక్ చేస్తున్నాం. సో అక్కడికి వెళ్ళి చూద్దాం ఏముంది ఆ ఈవెంట్లో. సో ఇదే అనమాట, లోపలికి వెళ్తున్నాము. అందరూ స్టాల్స్ పెట్టేసారు. సో అందరు డిఫరెంట్ స్పాన్సర్స్ ఉన్నారు, చాలా ఫుడ్ ఉంది, ట్రై చేద్దాం మనం. సో ఇక్కడ ఐస్ క్రీమ్ అని, ఇక్కడ అది ఇది అది ఇది, ఇక్కడ ఫుడ్ ఉంది. సో ఒక్కొక్క స్టాల్ దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎట్లా ఉంటుందని. సో ఈ పార్క్లో ఇక్కడ చాలా స్టాల్స్ పెట్టుకున్నారు. అండ్ అక్కడ అందరు జనాలు కూర్చున్నారు, ఇక్కడ కూర్చొని ఫుడ్ తింటున్నారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి బన్స్ అని, అక్కడ టర్కీస్ ఐస్ క్రీమ్ అంట, పానీపూరి, దోశ, ఇక్కడ ఏదో హాట్ డాగ్ ఏదో ఉన్నట్టుంది. ఇంకా మనం ఫుడ్ ట్రై చేయలేదు, చూద్దాం. ఫస్ట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ కాస్ట్కో వాళ్ళు కూడా వచ్చేసారు, అక్కడ చూద్దాం మొత్తం ఇంకేముందని. Professionals back on. Siri, are you ready for this? Ready? All right. Yes. Dance. All right, dancers. We're gonna wait for your cue. Dancers are ready. The crowd is ready. It's on at 3, 2, 1. Hit it. समाधि प्रेम చేస్తున్నా. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ చూస్తే రజనీకాంత్ కూడా ఒక బ్యానర్ పెట్టారు. సో రజనీకాంత్ బ్యానర్ ఇక్కడ ఒకటి పెట్టారు. అండ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నా ఏముంది ఇక్కడ అని. అండ్ ఇక్కడ రోహిత్ శర్మని కూడా స్పాన్సర్గా పెట్టారు. రోహిత్ శర్మ బ్యాంక్ ఆఫ్ మాంట్రియల్కి బ్రాండ్ అంబాసిడర్ అనమాట. సో గ్రేట్ కదా, రోహిత్ శర్మని బ్యాంక్ ఆఫ్ మాంట్రియల్ వాళ్ళు చూస్ చేసుకున్నారు. బికాజ్ ఇక్కడ జనాలు కూడా అంత క్రికెట్ చూడారు, బట్ స్టిల్ దే చూస్ రోహిత్ శర్మ యాజ్ ద స్పాన్సర్. సో అంతే గైస్, ఇక్కడ జస్ట్ లైక్ ఎక్స్ప్లోర్ చేస్తున్నా. సో నార్మల్గా ఏమున్నాయంటే అన్ని స్టాల్స్ ఉన్నాయి అండ్ అక్కడ ఒక డ్యాన్స్ అవుతుంది. సో అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏం లేదు. నేను అట్లుంటుంది ఇట్లుంటుంది అనుకున్నా, బట్ దట్స్ ఓకే, టైంపాస్. బట్ అబద్స్ఫట్ నుంచి ఇంత దూరం రావడం భర్తనే కాదు చెప్తా నేను. అండ్ నా వెనకాల వీళ్ళు ఇద్దరు కనిపిస్తున్నారు కదా, వాళ్ళు పోలీస్. సో సరీ సిటీ పోలీస్ అనమాట వాళ్ళిద్దరు. సో
జనరల్గా పోలీస్ ఏంటిదంటే ఇట్లాంటి ఈవెంట్స్కి వచ్చి ప్రాపర్గా జరుగుతుందా లేదా అని వాళ్ళు వచ్చారు అనమాట చూడనికే. సో యా, అబ్బత్స్పేట నుంచి లైక్ ఆల్మోస్ట్ 60 కిలోమీటర్స్ నుంచి వచ్చినాము. సో అంత పడతా అంటే కాదనే చెప్తాను నేను. ఏం లేదు, మనకు నార్మల్ కొన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి అండ్ అక్కడ ఒక పర్ఫార్మెన్స్ అవుతుంది, డాన్స్ పర్ఫార్మెన్స్. సో ఇట్స్ లైక్ ఇక్కడ చుట్టుపక్కల ఉంటే ఏంటంటే అది వర్త్ అవుతుంది. బట్ అంత దూరంకి వెళ్ళి రావడం వర్త్ అని అంటే నో, నాట్ వర్త్ దట్ టైం అని అంటాను నేనైతే. సో అక్కడ ప్రింగిల్స్ వాళ్ళు ఒక కౌంటర్ పెట్టారనమాట. సో ప్రింగిల్స్ మసాలా ఫ్లేవర్ అని అందరికీ ఫ్రీగా ఇస్తున్నారు, నాకు కూడా ఫ్రీగా ఇచ్చారు. మోస్ట్లీ ప్రమోట్ చేస్తున్నారేమో ఇండియన్స్కి, లైక్ మన మసాలా టేస్ట్ ఉంటుంది ప్రింగిల్స్. సో ఆ ప్రింగిల్స్ అనేది అక్కడ ఫ్రీగా ఇస్తున్నారు అండ్ ఒకటి తీసుకున్నా. ఇక్కడ చూస్తే మనకి ఎస్ది కూడా బ్యానర్ పెట్టేశారు, కన్నడ స్టార్ ఎస్లో ఒక బ్యానర్ పెట్టారు. అండ్ సో ప్రింగిల్స్ ఇంకా చూస్తున్నా, ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నా ప్రింగిల్స్ లాగా ఇంకేమైనా ఫ్రీగా వస్తే వెళ్ళి తీసుకుందాము అని. అండ్ ఇక్కడ హెనికెన్ వాళ్ళు కూడా ఒక స్టాల్ పెట్టారు అనమాట. అండ్ వాళ్ళు ఏంటంటే ఇక్కడ మనకి బీర్ శాంపుల్ ఇస్తుంటారు. సో ఈ బీర్ శాంపుల్ అనేది వీళ్ళు హెనికెన్ వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళ శాంపుల్ ట్రై చేయమని ఇక్కడ ఒక స్టాల్ పెట్టి. సో అండ్ అక్కడ ఏదో సాకర్ ఈవెంట్ కూడా ఏదో పెట్టారు, హిట్ అండ్ విన్ అని, చూడాలి అది. సో ఇక్కడ మాల్స్ అయినా ఉంది, వీళ్ళు కూడా ఫ్రీ బీర్ ఇస్తున్నారు. మాల్స్ జస్ట్ లైక్ హెనికెన్, మాల్స్ కూడా ఫ్రీ బీర్ శాంపుల్ ఇస్తున్నారు టెస్ట్ అని. సో అక్కడ హెనికెన్ వాళ్ళు ఇస్తున్నారు అండ్ ఇక్కడ మాల్స్ అనే వాళ్ళు ఇస్తున్నారు. राज करने के लिए आया मैं, झुकेगा। మనిషిలాగా ఇప్పుడు పోజులు కొడతాడు, మంచి మంచి మనసుందంటూ ఇప్పుడు నీతులు చెబుతాడు. మంచి కాదు చెడ్డ కాదు ఒకటే తాతండి, దీపాలన్నీ ఆర్పేశాక దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధి. అంటావా అంటావా Brilliant, brilliant, brilliant performance, guys. Make some noise, make some noise. Amazing, amazing, amazing performance. What do you think, Ubikaji? Oh my god, it was fantastic. Rain, yes, dance, take a bow. That was awesome. సో లైక్ టైం అరౌండ్ 7:30 అవుతుంది అండ్ కార్ దగ్గర కూడా స్టార్ట్ అయిపోయినాము, వాక్ చేస్తున్నాము. అండ్ అక్కడ ఈవెంట్ కూడా లైక్ ఇంకా నడుస్తూనే ఉంది, డాన్సెస్ అవి అవుతున్నాయి, బట్ అంత ఇంట్రెస్ట్ లేదు టు బి హానెస్ట్. లైక్ జస్ట్ యావరేజ్ అంతే. సో 2 తెలుగు సాంగ్స్ పెట్టినట్టున్నారు. మోస్ట్లీ మనం తెలుగు సాంగ్స్కే వైబ్ అవుతాం కాబట్టి మిగతా హిందీ పంజాబీ అవి సాంగ్స్కి మనం వైబ్ అవ్వలేదు. అండ్ కొన్ని ఫుడ్ స్టాల్స్, బీర్ శాంపుల్స్ కొన్ని ఇచ్చినట్టున్నారు. అండ్ సో అంతే అయింది ఈవెంట్.
అండ్ ఇంకేముండే, సో ఇప్పుడు కొంచెం ఈవినింగ్ ఏమైందంటే లైక్ 7 ఆ టైంకి జనాలు రావడం స్టార్ట్ చేసారు. అండ్ సో ఇక స్టార్ట్ అయిపోతున్నాం అబద్స్ఫర్ట్కి. సో గైస్ ఇప్పుడే అబద్స్ఫర్ట్కి రీచ్ అయిపోయినాము. టైం వచ్చేసి 8:30 అవుతుంది, బట్ ఇంకా సన్సెట్ అవ్వలేదు. సో 8:30కి కూడా మనకి ఇంకా సన్ ఉన్నాడు. సో ఐ గెస్ 9:30 ఆర్ 10కి అట్లా చీకట్ అవుతుందేమో. అండ్ సో అది అన్నమాట ఈ వీడియోకి. అండ్ నాట్ వర్త్, లైక్ అరౌండ్ 60 కిలోమీటర్స్ వెళ్ళినాము అండ్ 60 కిలోమీటర్స్ రిటర్న్ వచ్చినాము. సో ఇట్ వాజంట్ వర్త్ ద టైమ్ అండ్ ఇట్ వాజంట్ వర్త్ ద డిస్టెన్స్. సో జస్ట్ ఏం లేదు, సో జస్ట్ కొన్ని డాన్స్ ఈవెంట్స్ అండ్ ఫుడ్ అండ్ దట్స్ ఇట్. సో that's it guys for today's video. Take care, bye bye, please do subscribe.